రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు కొద్దిసేపు మనం వినబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలోని 5వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని చదివితే ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. నిజంగా మాట ఎందుకు రాసినట్టు? ఇది ఈ విశ్వాసుల జీవితం ఒడిదుడుకులతో కదిలించబడే జీవితం. నమ్మకంగా నడుద్దామంటే నిలవలేకపోవటం, ప్రార్థనలో ఎదుగుదామంటే మోకరించలేకపోవడం, క్రీస్తు కాడిని మోద్దామంటే ముందు సాగకపోవడం, దేవుని కొరకు శ్రమలలో సహనం కలిగి ఉందామంటే ఓర్చుకోలేని స్థితి. ఈ పైన ఇరుకు గరుకు మెరక ఇబ్బందుల వలయంలో సాగుతుంది. అందుకే విశ్వాసుల జీవితంలో ప్రారంభం కంటే ముగింపు చాలా స్థిరంగా ఉండాలి. ఆ మాటలు ఉదహరిస్తూ, ఇదిగో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి అని హెచ్చరిక చేస్తాడు. ఆ తర్వాత అదే పత్రికలో పౌలేమంటాడు తెలుసా? ఇంతకాలం పరిగెత్తారు కదా, ఓరకనే పరిగెత్తారా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాకూడదనేగా. అందుకని మీ పరుగు వ్యర్థం కాకుండా, మీ ప్రయాస వ్యర్థం కాకుండా గురి కలిగిన యేసును చూచి గురి యొద్దకే పరిగెత్తండి అని విశ్వాసపై యాత్రలో మరో విచిత్రమైన అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఒకనాడు పాలతో పెంచబడ్డాం, ఇప్పుడు దేవుని వాక్యములో బలిష్టమైన రెండంచులు కలిగిన ఖడ్గం లాంటి నరాలను కండరాలను ఎముకలను మూలుగులను కదిలించగలిగిన శక్తి కలిగిన వాక్యం చేత మనం పెంచబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం, నడిపించబడుతున్నాం. ఇక కేవలం ఎక్కువ కాలం స్వస్థతలు కోరికలు తీరడమే కాక మన ఆత్మీయ పరుగును కూడా చక్కపరుచుకోవాలి. ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు అని ఆయన చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఆత్మీయ జీవితంలో పరిగెట్టేటప్పుడు కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి. అప్పుడు దైవజనుడు అంటాడు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన సమీపంగానే ఉన్నాడుగా, ఆయన మనకు దగ్గరే ఉన్నాడుగా. మనం కూలతాము, పడతాము, జారతాము, ఇరుకున పడతాము అనుకున్నప్పుడల్లా ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని ఈ హెచ్చరిక బోర్డు నీకు నాకు ధైర్యం తెచ్చి పెట్టడానికి. అందుకని నీ జీవితంలో ఒరగడం కానీ, కూలడం కానీ, వెనకబట్టం కానీ జరగకుండా దహించు అగ్ని చేత మండించబడుతూ నీవు కృపలో ఎదగాలి కనుక ఆయన మాటిమాటికి నీ చెవుల్లో నా చెవుల్లో ఈ మాట వినబడేటి చేస్తున్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు సమీపంగానే ఉన్నాడు, ఆయన మన దగ్గరే ఉన్నాడు అంటే నీవు ఆధ్యాత్మికమైన జీవితంలో బలహీనుడు కాకూడదు. ఇక్కడ కొన్ని సంఘటనలు రాశాడు. మొదటిది ఏమిటంటే, మరలా చెబుతాను, ప్రభువునందు మీరు ఆనందించుడి. ఇంచుమించు దేవుని సన్నిధన్నా, వాక్యమన్నా, సహవాసమన్నా, ఆయన ముఖకాంతి అన్నా, ఆయన చూచి నడవటం అన్నా, ఆయనతో మాట్లాడటం అయినా అందరికీ ఆనందంగానే ఉంటుంది. కానీ అంత ఆనందపడుతుంటే కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురై
ఆనందాన్ని అనుభవించకుండా కృంగదీసే కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎదురవుతాయి. మనం ప్రభువులో ఆయన స్వరాన్ని విని ఆనందించాలని ఒక ఆశతో మనం అడుగులు వేయడం మొదలు పెడుతుంటామా? అప్పుడే ఆనందాన్ని అనుభవించలేని ఒక విచారాన్ని, ఒక దిగులును, ఓ సంఘటన మన గుండెల్లోనూ మన కుటుంబంలోనూ వాడు తెచ్చి పెడతాడు. తెచ్చిపెట్టినప్పుడు ప్రభువునందు ఆనందం కంటే కూడా మనకెదురైన ఎదురు దెబ్బ మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇరుకులు వస్తుంటాయి, ఎదురు దెబ్బలు వస్తుంటాయి, శ్రమలు వస్తాయి, కృంగే పరిస్థితి వస్తుంది. కానీ నేను మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించు. ఎందుకో తెలుసా? ఆయన నీకు సమీపంగా ఉన్నాడు గనక నిన్ను కృంగదీసే సమస్య, అవరోధాలన్నీ ఏకవవటం ఆయన చూచాడు. అందుకనే ఆయన సమీపంగా ఉన్నాడు గనక వీటన్నిటినీ అడ్డు తొలగించి ప్రభువునందు నీవు ఆనందించేటట్టుగా నా దేవుడు నీకు చేస్తాడు సహోదరుడా అని చెప్పేటట్టుగా హెచ్చరికలాగా ఆయన అంటున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. యోబులాగా అన్ని పరిస్థితులు అస్తవ్యస్తమైన, చరిత్ర తిరగబడుతున్న, ఖాళీ వల మిగులుతూ ఉన్న, కళ్యాణంలో ద్రాక్షారసం అయిపోయినా, నీకు ఎముక మాత్రమే మిగిలి రోగమంతా ముదిరిపోయినా, సమస్యలన్నీ జటిలమై కష్టాలన్నీ నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నా ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు గనక నువ్వు ఏ విషయాలు ఆత్మలో ఆనందించలేకపోతున్నావో వాటిని సరిచేయగలిగిన వాడు నీకు సమీపంగా ఉన్నాడు. తర్వాత రెండవ సమస్య ఏమిటంటే, మీ సహనమును సకల జనులకును తెలియనీయుడి. మన సహనం దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. మనం అనుకునేది ఏమిటంటే దేవుడు ఎప్పుడు కాను కోరుకుంటాడు అని. అది ఒక్కటే కాదు, ఆయన ఆనందించేది దేనిలో ఆనందిస్తాడు అంటే, నీ సహనం బయటికి కనబడినప్పుడల్లా, ప్రజలు నిన్ను గురించి నీ సహనాన్ని గురించి చెప్పుకున్నప్పుడల్లా ఆయనకి ఎంత ఆనందం కలుగుతుంది. ఒక ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను నేను సంతోషపరచడానికి నా మగబిడ్డనివ్వనా? నిన్ను సంతోషపరచడానికి సారమైన నదులంత తైలం తెచ్చిపోయానా? క్రొవ్విన వాటిని ఇవ్వనా అంటే, క్రొవ్విన వాటినో లేదనుకుంటే విస్తార తైలాన్నో, కాదనుకుంటే నీ పెద్ద కొడుకును ఇస్తే మాత్రమే ఆయన సంతోషిస్తాడనుకుంటే భ్రమ. కారణం ఏమిటంటే, నీవు ఆయన యందు ఆనందించినప్పుడు ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏమిటంటే, మన సహనం, మన ఓపిక ఎప్పుడు తెలుస్తుంది? సహనం అనేది దేవుని సుగుణాలలో ఒక గుణం. ఆ సహనం అనేది నీకు ఆస్తి కావాలి అని. సహజంగా మన జీవితంలో ఎదురయ్యేది ఏమిటంటే, సహనం శ్రమల మధ్యలోనే పుడుతుంది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, కంటిలో నలుసు పడినప్పుడు, కాలు గాయమయ్యినప్పుడు, కొన్ని సమస్యలు తట్టుకోలేనప్పుడు సహనం ఒరిగిపోద్ది. అయితే నిన్ను సహనంలో దిట్టపరచాలని, సహనానికి సరిపోయినవాడు, యేసు తగినవాడు, యేసు వలె జీవిస్తున్నవాడని చెప్పేటట్టుగా శ్రమలన్నిటినీ, నీకు విరోధమైనవన్నిటినీ నీ దగ్గరకు నెడుతూ ఉంటాడు. అంటే అపొస్తలుడైన పౌలు అన్నమాట గుర్తుందగా, నేను మూడో ఆకాశానికి వెళ్ళాను కానీ ఇంకా నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు నన్ను గాయపరుస్తూనే ఉంది. అంటే అర్థం ఏమిటి? తన వ్యక్తిగత జీవితంలో ముళ్ళ పైన లేకుండా లేదు. క్రైస్తవ లోకానికి నా యేసుని బట్టి నేను ఎరిగినంత వరకు చెప్పగలిగింది, నీ సహనం నీకు కలిగే గాయాల వల్లే ప్రత్యక్షమవుతుంది. నిన్ను గుచ్చుకున్న ముళ్ళు నీ సహనాన్ని బట్టబయలు చేస్తుంది. దేవుడికి సహనం కనబడాలి. అందుకని నా సహనం ఎంత గొప్పదో ముళ్ళు పెట్టి పొడిచి చూస్తాడు. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, కొన్నిసార్లు మనసు వికలమవుతుంది, కొన్నిసార్లు మనం కృపలో నిలుస్తామా, సహిస్తామా, నిష్ఠూర్పుగా మాట్లాడతామా, సహిస్తామా, దేవా నీకు వందనాలయ్యా నాకు మరలా సహనం దయచేయమని అడుగుతామా? ఈ సహనానికి దూరం అయిపోయి మనం భ్రష్టత్వంలో కూడా వెళ్ళిపోయే పరిస్థితుల ప్రమాదం వాటిల్లుతూ ఉంటుంది. దండం పెట్టి నా యేసుని బట్టి మీకు చెప్పగలిగిన ఓ ఖచ్చితమైన మాట, ముళ్ళపోటు లాంటి బాటలోను, గరుకైన పైనమలోను, ఉచ్చులతో బిగించిన సాతాను వలచేతను ఊబి దగ్గర నీ జీవితంలో పడి దొరికినప్పుడల్లా నీ సహనం ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ నీ సహనం కోల్పోయే పరిస్థితి వస్తే, తాళుకోలేని పరిస్థితి వస్తే, తట్టుకోలేని పరిస్థితి వస్తే,
ఆయన నిన్ను గమనించి నిన్ను ఆదరిస్తాడు తప్ప విడిచిపెట్టాడు. అందుకేగా మీరు మీ సహనాన్ని కొనసాగించండి, అది ప్రజలకు కనబడేట్టుగా ఓపిక పట్టండి అంటే దాని అర్థం ఏమిటి? సహనం కోల్పోయిన ఏలియా కేక వేశాడు, అయ్యా చస్తానయ్యా, చంపేసేయ్యా, ఇక్కడ నేను బ్రతకలేనయ్యా, ఇక చావాలనుకుంటున్నానయ్యా అని. కానీ బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో ఏమని రాయబడింది? మీ సహనం ఒకవేళ ఒరుగుతున్నా కొంచెం కరుగుతున్నా సహనం లేకుండా అల్లాడిపోతే ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. అంటే మీ సహనాన్ని నిలబెట్టగలిగిన ప్రభు మీకు దగ్గరగా ఉన్నాడు గనక సహోదరులారా కలవరపడకండి. కృంగినవాడు సావు ప్రార్థన చేశాడు, వెళ్ళలేననుకున్నాడు, మగతగా పడుకున్నాడు. బదరీ వృక్షమే ఆలయం అనుకున్నాడు, అదే క్షేమం అనుకున్నాడు. కానీ జరిగింది ఏమిటి? ప్రభు సమీపంగా ఉండబట్టే దేవుని దూత దిగి రావడం, నిప్పుల మీద అప్పం చేయడం, నీళ్ళబుడ్డి తల దగ్గర పెట్టడం, బలపరిచి మరలా పరిగెత్తించడం. నా యేసుని బట్టి పౌలు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తూ మీకు చెప్పే మాట, మనకు ప్రభు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు గనక మీ సహనంలో జారి పడబాకండి. ప్రభు మనకు సమీపంగా బలపరచడానికి ఉన్నాడు గనక ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రభునందు ఆనందించడం అనే కార్యక్రమం చేసి మీరు దేవుణ్ణి సంతోషపరచండి. ఒకవేళ ప్రభునందు ఆనందించలేని అవరోధాలు నీకు ఎదురైనప్పుడల్లా ఈ వాక్కు నీకు వినబడుతుంది. ఏమిటది? ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు గనక అవరోధాలు వచ్చినప్పుడు వదిలిపోతాడా? సహనంలో చల్లబడిపోతే మర్చిపోతాడా? కాదుగా. జలముల మధ్యలో కొట్టుకుపోతున్నా, అగ్నిలో కాల్చబడుతున్నా, గాఢాంధకారంలో అడుగుపెట్టినా, కనుచూపు మేరలో ఆశ లేకపోయినా ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు నీ కుటుంబానికి సమీపంగా ఉన్నాడు. ప్రభువు నీ ప్రార్థనకు సమీపంగా ఉన్నాడు. ప్రభువుని యొక్క మేలు కొరకు మేలు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడనే విషయం నువ్వు ఎన్నడూ మరవకూడదు. మొదటిది ఆనందించడం, రెండవది సహనం, సన్నగిలికుండా దేవుని కొరకు బ్రతకడం. మూడవది ఏమిటో తెలుసా? ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు గనక తర్వాత మాట ఏమో తెలుసా? రాయబడిన మాట చదవండి. మీరు దేనిని గురించి చింతపడకండి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ చింతపడి కూర్చుంటే నీ దేవుడు మద్రాసులో లేడు. నువ్వు చింతపడి ఇక్కడ కూర్చుంటే సింహాసనం మీద లేడు. నీవు చింతల మధ్యలో నలిగిపోతుంటే ప్రభు ఎక్కడో లేడు, నీకు సమీపంగానే ఉన్నాడు. అబ్బా, ఎంత ఆదరణ అండి, ఎంత విలువైన మాట. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గురించి నీవు చింతపడనక్కర్లా. బైబిల్లో ఉందిగా, ఆహారం లేనప్పుడు సమీపంగా ఉండి మన్నా కురిపించాలా, మారాని మార్చాలా, నీడ దయచేయాలా, వెలుగు స్తంభం నడిపించాలా, ఎన్ని ఘనకార్యాలు చేశాడు ఆయన. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు గనక నీవు దేని గురించి చింతపడుతున్నా అది విడిచిపెట్టు, ఆ పని ఏదో ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. కారణం ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు గనక నీకు ఆకలైన ఆహారమైన, నీరైనా నీడైనా, నిప్పైనా వెలుగైనా, ధైర్యమైన శక్తి అయినా, కాపుదలైనా ఏదైనా సమీపంగా ఉన్న దేవుడు నిన్ను చూసుకొనుగాక. మరొక మాట రాశాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ప్రార్థనలో మోకరించాలి. చదవండి ఆ వాక్యాన్ని పూర్తిగా. ఇప్పుడు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. సమీపంగా ఉన్నాడు కనుక ప్రార్థించు, సమీపంగా ఉన్నాడు కనుక విజ్ఞాపన చేయి, సమీపంగా ఉన్నాడు కనుక కృతజ్ఞతాస్తుతి చెల్లించు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఈ విషయం గుర్తుండాలి. నేను ప్రార్థన చేస్తున్నానండి, గదిలో చేశాను, ఇంట్లో చేశాను, వీధిలో చేశాను, ఇక్కడ కూడా చేశాను. కానీ ప్రతి క్రైస్తవుడికి మనసులో ఉండవలసిన ఒకే ఆలోచన, నేను ప్రార్థించే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. అందుకని నువ్వు ఒంటరిగా చేసినా, 24 గంటల ప్రార్థన చేసినా, 12 గంటలు చేసినా, ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన ప్రార్థన చేసినా నీవు మోకరిల్లినప్పుడల్లా నా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు కనుక 3 పనులు చేయాలి. మొదటి పని ఏమిటో తెలుసా? ప్రార్థన. రెండవది ఏంటి తెలుసా? విజ్ఞాపన. ప్రార్థన అంటే మనం రోజువారీ చేసేది. విజ్ఞాపన అంటే చెప్పిందే చెప్పడం. అందుకే లోకాసువార్త 18 ఏమన్నాడు? విసుకక నిత్యము మీరు ప్రార్థించండి. అంటే విన్నపాలు ఇస్తానే ఉండండి. బాగా ఆలకించండి. విన్నపాలు ఎక్కువగా మనం దేవుడికి ఇచ్చామంటే దానిలో ఒకటి బయటపడుతుంది. ఏమిటది? మన అవసరం ఎంత గొప్పదో తెలుస్తుంది. సంవత్సరానికి ఒక విన్నపం ఇచ్చి విన్నపం ఇచ్చే చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అంటే అవసరం లేని పరిస్థితి ఏమిటో, అవసరం ఉన్న పరిస్థితి ఏమిటో మనం ఎరుగదు. కనుక నీ అవసరం
పలుసార్లు విజ్ఞాపనలోకి నడిపించునుగాక. కనుక అవసరం ఉన్నప్పుడల్లా మాటి మాటికి పలుమార్లు విజ్ఞాపన చేయటంలో మన అవసరం ఏమిటో మనం గుర్తించాలి. ఆ అవసరాన్ని దేవుని చెప్పడంలో ఒక బాధ్యత ఉండాలి. అలా దేవుని సందులో చెప్పినప్పుడు నా దేవుడు అంటాడు, ఎన్నడూ మర్చిపోడట. నీవు చేసే మొదటిది ప్రార్థన అయి ఉండాలి, రెండవది విజ్ఞాపన అయి ఉండాలి. ఈ రెండిటికి ముగింపు ఏమిటంటే కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞతాస్తుతి అంటే అర్థం ఏమిటంటే, మనం ప్రార్థన ప్రారంభించినప్పుడేమో చేసిన కార్యాలన్నిటికీ స్తుతి చెప్పాలి. ప్రార్థన మోకరించగానే అయ్యా మా అబ్బాయి కడుపున విధీసే అని స్టార్ట్ చేయకూడదు. మనం చేయాల్సింది ఏమిటంటే గతంలో ఆయన చేసిన మేలులు, నడిపించిన విధానం, ఆదరించిన అనుభవం, పలకరించిన పలకరింపు జ్ఞాపకం చేసుకుని మొదల స్తుతులు చెల్లించి నెమ్మదిగా ప్రార్థనలోకి వెళతాం. ప్రార్థన చేస్తూ చేస్తూ మన అవసరాలుగా ఉన్నవి ఎక్కువగా చెప్పుకుంటాం. అలా విజ్ఞాపన చేయడం అనేది మన జీవితంలో అవసరం. తర్వాత కృతజ్ఞతాస్తుతి అంటే, నేను ఇన్ని విషయాలు చెప్పానయ్యా, ఈరోజు ప్రార్థనలో 12 చెప్పాను, తెల్లవారుజాము ప్రార్థనలు ఇన్ని చెప్పాను, ఇవన్నీ నువ్వు చేసినందుకు వందనాలు, చేసినందుకు వందనాలు, చేసినందుకు వందనాలని నవ్వుకుంటూ ఆయన చేసినట్టుగా సంబరపడుతూ ఆయనని గణపరుస్తూ అయ్యా నువ్వు చేసినందుకు వందనాలు అని ముందుగానే ఆయన స్తుతుల చేత ప్రసన్నుని చేసుకోవడం ఈ ప్రార్థనలో ఉన్న గొప్పతనం. ఇది కానీ నీవు చేయగలిగితే, ఆ పక్కనే మాట్లాడుతున్నాడు చింతబడవాకు, ఈ విషయం నువ్వు చేర్చోడు, ఆయన సమీపంగానే ఉన్నాడు. మరి సమీపంగా ఉన్న దేవునికి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి విన్నపం చేసినట్టుగా ఎందుకు ప్రార్థించాలి? ఆయన సమీపంగా ఉన్నాడు గనక యాకోబులాగా పెనవేసుకుని నిన్ను నేను విడిచిపెట్టాను, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. ఇదిగో నీ సన్నిధిలో నేను మోకరించాను, అయ్యా నా ఇల్లు దాటి వెళ్ళిపోబాకు అని అబ్రహాములాగా నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? ఈ శుభవేళ నా యేసును బట్టి చెబుతున్నాను, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడని చెప్పడానికి ఒక సేవకుడిగా నేను ఇష్టపడుతున్నాను. ఆయన సమీపంగా ఉన్నాడు గనక మరలా మరలా ఎన్ని అవరోధాలైనా మీరు ప్రభువునందు ఆనందించండి. మీ సహనాన్ని ప్రజలకు కనబరిచేట్టుగా అందులో సన్నగిల్లిపోతున్నా బలపరిచే దేవుడు సమీపంగా ఉన్నాడు గనక మీ సహనాన్ని కనపరచండి. మూడవదిగా మీరు దేని గురించి చింతపడబాకండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, చేతులెత్తండి, వందనాలు చెప్పండి. ఆ కార్యాన్ని సంపూర్ణం చేసి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడని నీవు తెలుసుకున్నప్పుడు, ఆయన నీకు అందుబాటులో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, ఈ విధంగా దేని గురించి చింతించక విజ్ఞాపన మొదలుపెట్టినప్పుడు, సహనానికి అవరోధాలు ఎన్నొచ్చినా సన్నగిల్లిపోకుండా బలపరిచేవాడు సమీపంగా ఉన్నాడని భారం ఆయన మీద వేసినప్పుడు, ఎప్పుడు అంటే ఆనందించడానికి అవరోధాలు ఎన్నో వచ్చి యోబుకు వచ్చినట్టుగా బాధలన్నీ వచ్చినా ఆనందించడానికి కృప చూపగలిగిన వాడు ఇక్కడున్నాడని ఎరిగి ఆయన మీద విశ్వాసం నిలిపినప్పుడు, అప్పుడు ఏమవుతుందో చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, ఇక్కడ చక్కని మాట రాశాడు, మీరు అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానాన్ని మీ గుండెల్లో కొమ్మరిస్తాడు. అంటే మనం అడిగింది సహనం, మనం అడిగింది ఆనందించడం, మనం అడిగింది మన చింత గురించి. నీ చింతలో బాపుతానల్లా, నీకు సహనానికి ఓపికిస్తాను అల్లా, ఆనందించే కృపిస్తాను అల్లా. అన్నిటికీ చిట్కాలాంటి మాట ఒకటే చెప్పాడు. ఏమిటది? మీ హృదయములను నేను సమాధానంతో నింపుతా. ఎవరి హృదయం దేవుని సమాధానంతో నింపబడుతుందో చింతలకు అవకాశం ఉండదు, కృంగిపోయే అవకాశం ఉండదు, ఆనందించకుండా ఆలోచించే అవకాశం ఉండదు. అట్టి అవకాశం లేకుండా నీ హృదయానికి ఈరోజే పరిశుద్ధాత్మదేవుడు మరామత్తు చేసి సమాధానంతో నింపునుగాక. నీ హృదయానికి అవసరమైన సమాధానం చేత నీవు నింపబడితే అన్ని సమస్యలకు అదే పరిష్కారం. నీ హృదయం సమాధానంతో నింపబడింది గనక ఇక మీద ఏ బలహీనతకు అక్కడ చోటు లేకుండా అయిపోవునగాక. రెండో ఆలోచన మాట చెప్పాడు, మీ తలంపులకు కూడా నేను భద్రతగా ఉంటాను. అంటే తలంపేగా మనిషిని జడగొట్టేది. మన తలంపులే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మన మనిషిగా ఉంటాం, ఏం కనబడకుండా ఉంటాం, చాలా మౌనంగా ఉంటాం, మృదువుగా ఉంటాం, ఎంత భక్తిగా ఉంటాం.
కానీ ఆలోచనలు పుట్టలు ఆయన గమనించిన వాడేగా. సౌలుకు వచ్చిన ఆలోచన తెలియలా, యెరొబోముకు వచ్చిన ఆలోచన దేవునికి తెలియలా. నిశ్చయంగా బైబిల్లో ఆలోచిస్తే ఎవరి ఆలోచనలు ఆయన ఎరగల. మనం ఈ రోజున నా ఆలోచనలు ఎవ్వరికి తెలియదులే అని మనం నడిచిపోయినా నీ ఆలోచన గమనిస్తూనే ఉంటాడు. 119వ కీర్తనలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. 151 యెహోవా నువ్వెక్కడున్నావు? సమీపంగా ఉన్నావు అని. నువ్వు సమీపంగా ఉన్నావు అన్నాడు, అయిపోయింది. కానీ ఆయన సమీపంగా ఉన్నాడు అనడానికి ఇతడు అనుభవించిన అనుభవాలు రాశాడు అక్కడ. చదవండి. నీ ఆజ్ఞలు సత్యమైనవి, నీ శాసనములు స్థిరపరిచినవి, పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొనుచున్నాను. ఏమని తెలుసుకుంటున్నాడు? యెహోవా సమీపంగా ఉన్నాడని. బాగా ఆలోచించండి, ఆ మాట చాలా విలువైంది. అక్కడ ఆయన సమీపంగా ఉన్నాడు అనడానికి ఆయన ఆజ్ఞల వలన ఆయన ఎక్కడున్నాడో తెలిసింది. దేవుని ఆజ్ఞ ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు, దేవుని మాట ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అందుకని నువ్వు నాకు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు ఉన్నాయే అవి పవిత్రమైనవి. అంటే నీ ఆజ్ఞలు నేను చూస్తున్నాను. నువ్వు ఉన్న చోట నీ ఆజ్ఞ ఉండదు, ఆజ్ఞ ఉన్న చోటే నీవు ఉంటావు. అది ఎంత పవిత్రం అంటే నీవు ఎంత పవిత్రుడివి, ఎంత సత్యవంతుడివి, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడివి. ఆయన గుణగణాలన్నీ ఆయన మాటల్లో ప్రత్యక్షమవుతా ఉన్నాయి. అందుకని సమీపంగా ఉన్నావు అని చెప్పినప్పుడల్లా ఈ మాట వాడాడు. రెండో మాట, నీ శాసనములు. ఆయన ఇచ్చిన శాసనం దాన్ని తిరగరాసేవాళ్ళు ఎవరు లేరు, దాన్ని వ్యతిరేకించేవాళ్ళు అంతకన్నా లేరు. అందుకే ఇక్కడ అంటాడు, నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచావు. నేను పూర్వము నుండి వాటి వల్ల నేనేం చేశాను తెలుసుకొని ఉన్నాను. నీవు నాకు సమీపంగా ఉన్నావని. నీ ఆజ్ఞలు నా దగ్గర లేకపోతే నువ్వు నా దగ్గర లేనట్టే, నీ శాసనం నా దగ్గర లేకపోతే నువ్వు నా దగ్గర లేనట్టే. అవి నిత్యమైనవి, సత్యమైనవి ఎప్పుడు తెలుస్తాయి? నా దగ్గరగా ఉంటేనేగా. నా యేసుని బడి చెబుతున్నా, ఒక వ్యక్తి దూరంగా ఉన్నంత కాలం అతని విలువలు ఏమిటో, అతని అలవాట్లు ఏమిటో, అభ్యాసం ఏమిటో, తొందరపాటు ఏమిటో, మంచితనం అనేది మనకు అర్థం కాదు. అతడు మనకు సమీపంగా ఉన్నప్పుడు తొందరపాటైనా, ప్రేమతత్వమైనా, ఊగిసలాటైనా, నిశ్శబ్దంగా ఉండడమైనా, అతని కదలికలన్నీ సమీపంగా గమనించగలం. ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు. అక్కడేమో ప్రభు సమీపంగా ఉన్నాడు గనక జరిగే కార్యాలు చెప్పి ఆయన నాకు సమీపంగా ఉన్నాడు. దేనిని బట్టి? ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన శాసనాలను బట్టి, ఆయన ఉనికి పట్టు, ఆయన మనస్సు, ఆయన ఆలోచన నాకు అర్థమవుతుంది అని ఇంకొక మాట చెప్పాడండి. చదవండి అదే మాట. 155వ వాక్యం. భక్తిహీనులు నీ కట్టడలను వారు ఎదుగటం లేదు గనుక వారికి రక్షణ. నాకేమో సమీపంగా ఉంది, వాళ్ళకేమో దూరంగా ఉంది. నీకు ఆయన సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? భక్తిహీనులకు ఆజ్ఞలు లేవు, దేవుని చట్టం తెలియదు, ఆజ్ఞ తెలియదు, శాసనం తెలియదు, లోబట్టడం తెలియదు, అప్పగించుకోవడం తెలియదు, ప్రార్థించడం తెలియదు, అసలు నిన్ను గురించిన సమాచారం లేదు. అందుకే వారికి నీవు దూరంగా ఉన్నావు, నీ రక్షణ దూరంగా ఉంది. నేను సత్యం ఎరిగిన వాడను, శాసనాలను గుర్తుపట్టిన వాడను, చింత యావత్తు నీ పైన వేసిన వాడను, నీ నామాన్ని నేను మొరబెడుతున్న వాడను. అందుకు నీవు నాకు సమీపంగా ఉన్నావు. వాళ్ళకు దూరంగా ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత మరొకసారి శ్రమల మధ్యలో నలిగిన, సహనాన్ని కోల్పోతున్నా, నీ జీవితంలో ఆనందించలేకపోయినా ఏమీ కంగారు పడబాకు. ఈ పరుగు పందెములో ఎన్ని రకాల శోధనలు వస్తాయో అనుభవించిన వాడు మనకు సమీపంగా ఉన్నవాడు, కనికరించేవాడు సమీపంగా ఉన్నవాడు, భారాన్ని మోసేవాడు మనకు సమీపంగా ఉన్నవాడు, మన మనసును సమాధానంతో నింపి స్థిరమైన అనుభవం కలుగ చేయగలిగిన ఆ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు గనక నీ ఆలోచనలు కూడా ఆయనే భద్రపరుచునగాక. ఆయన సమీపంగా ఉన్నాడు గనక అని పౌలు మొదలుపెట్టాడుగా. మరి ఈ మాట విన్నాక నీకైనా ఆయన సమీపంగా ఉన్నాడు గనక ఈ పరుగు ఆగకూడదు. నేను ఆయన యందు ఆనందించాలి, నా సహనం 10 మందికి కనబడాలి. అన్నిటికంటే నా చింత యావత్తు ఆయన దగ్గర విజ్ఞాపన ప్రార్థన ద్వారా తెలియచేస్తాను. నిత్యంగా ఆయన ఆజ్ఞలు వెతుకుతాను, ఆ మార్గంలో నడుస్తాను. ఆయన నాకు సమీపంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని. కానీ అట్టి అనుభవాలు నీవుండాలని కోరుకుంటే ప్రభు నీకును సమీపంగా ఉండబోతున్నాడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడవని ఎంత తేటగా మాట్లాడినందుకు వందనాలు. ప్రజలు నీ వైపు తిరిగి చేతులెత్తి తీర్మానాలతో ప్రార్థన చేసుకుంటుండగా
కృంగిన వారిని, బలహీనను, చల్లబడిన వాళ్ళను సరిచేయండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగచేయండి. నీవు సమీపంగా ఉండే దేవుడవని, నీవు సమీపంగా ఉంటే స్వస్థతలు జరుగుతాయని, నీవు సమీపంగా ఉంటే వెలుగు వారి ముఖం మీద పడుతుందని ఆశించిన వాళ్ళు తీర్మానంతో ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఏకీపిస్తున్న ఈ ప్రజలను కనికరించండి. నీవు వారికి సమీపంగా ఉండాలని కోరుకుంటున్నా. అటు ఘనకార్యం చేస్తూ ఈ వాక్యాన్ని గుండెల్లో స్థిరపరిచి తీర్మానంతో అడుగులు వేస్తున్నాను. వెడలకు మేలు, దీవెన, నెమ్మది, క్షేమం, స్వస్థత, సమృద్ధిని కలుగచేసి ఆశీర్వదించండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనా వీరుల సమావేశం ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ ఉజ్జీవం కొరకు, నశించిపోయే ప్రజల ఆత్మరక్షణ కొరకు, భారతదేశ శాంతి కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, రోగుల కొరకు మరియు కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించెదరు. ఈ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరాలకు 9440772772 మరి ఒక నెంబర్ 9032772772. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.